ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నేను వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 34వ అధ్యాయం 12వ వచనం. జోబ్ 34 and verse 12. దేవుడు ఏమాత్రము దుష్కార్యము చేయడు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. Surely God will not do wickedly, neither will the Almighty pervert judgment. పిల్లరా, యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించుకుందాం. పిల్లరా, ఇక్కడ చూసినట్లయితే యోబు స్నేహితుడు అంటున్నటువంటి మాటలు, సర్వశక్తుడు, న్యాయము తప్పడు. అవునండి, ఆయన సర్వమును సృష్టించినవాడు, సర్వశక్తుడు, జ్ఞానము గలవాడు. మన జీవితాల్లో ఆయన న్యాయము తప్పేవాడు కాదు. ఎన్నోసార్లు అనుకుంటాం, నా జీవితంలో కలిగేటువంటి ఈ యొక్క శ్రమను బట్టి దేవుడు న్యాయం తప్పడనుకుంటాం. కానీ పిల్లరా, ఆయన అందరి పట్ల న్యాయం తప్పనివాడు, ఆయన జ్ఞానము గలవాడు, ఆయన మేలు చేసేవాడు. ఈ ఉదయకాల సమయంలో నా ప్రియ సహోదరి, దేవుడు మన జీవితాల్లో న్యాయం చేసేవాడు తప్ప, మేలు చేసేవాడు తప్ప అన్యాయం చేసేవాడు కాదని ఆయన స్తుతించి ఆయన మహింపరచుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. జీవముగల దేవా, పరిశుద్ధమైన తండ్రి, ఈ యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చినటువంటి నూతన జీవితాన్ని బట్టి మీకు వందనాలు. మరొకసారి మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన. సర్వశక్తుడు, న్యాయము తప్పడు. అవును, మా జీవితాల్లో మీరు న్యాయం తప్పే దేవుడు కాదు, అందరికీ ఉపకారివి, మేలు చేసే దేవుడు, ఆదరించే దేవుడు. కాబట్టి ఇలాంటి మహోన్నతమైన దేవుని ఎదుట మా జీవితాలు కుమ్మరించుకుని ప్రోవా ఆదరణ, మేలు పొందుకోవడానికి సహాయం చేయమని మీ వైపు చూసి ఈ దినమంతా మేము నడిచిన ఆయన ఆత్మీయంగాను శారీరకంగా మేలు పొందడానికి సహాయం చేయమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఘనమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, greetings in the precious name of our Lord and Savior Jesus Christ. And this morning we read from Job 34:12. Neither will the Almighty pervert judgment. Yes, God is always just and righteous. He never does wrong or shows partiality. You can fully trust His judgment.